ప్రప్రదంగా మా గురుదేవులకి నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసు వంచి నమస్కరిస్తూ ఓం సంపూర్ణ గ్రహదేవాయ నమః, ఓం నమ శివాయ. ఇది అద్భుతమైన సంపూర్ణమైనటువంటి కార్తీక మాసాంతం కూడా నా సకల భక్తులు కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా 1వ తారీఖు 12వ నెల 2020వ సంవత్సరం నుంచి 31వ తారీఖు 12వ నెల 2020వ సంవత్సరం అనగా డిసెంబర్ మాసాంతం కూడా మీన రాశి కలిగినటువంటి నా సర్వ భక్తులు కూడా వారి వారి యొక్క జీవన గమనంలో జరిగేటువంటి సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయని ఒక తరవ విశ్లేషణ చేసుకొని ఆ యొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతులను ఒక తరవ పరిశీలింపజేసుకొని ఆ యొక్క రాశికి ఉన్న గ్రహదేవులు ఎలా మనం అర్చించి అభిషేకించి వారి అనుగ్రహం మీద మన కార్యాలను సిద్ధింపజేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేసేదానికి మీ ముందుకు వచ్చాడు మీ డాక్టర్ విజయహార శాస్త్రి. ముఖ్యంగా మీనరాశి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ రాశికి ఉన్నటువంటి ఏ నక్షత్రాలు ఎలా ఉంటాయి, వాటికి ఉన్న మీ పేరు మొదటి అక్షరం ఈ రాశికి ఎలా అనుసంధానం అవుతుంది, ఆ తర్వాత ఆ రాశికి ఉన్న గ్రహస్థి సంపత్తి ఎలా ఉంది, దాని నుంచి మీరు సంపూర్ణమైనటువంటి స్థితి కలిగించుకునేదానికి ఎలాంటి పరిహారం చెప్పాలనేది మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాడు. ఆ సాంతం ఈ యొక్క విశేషాలను కూడా విని ఆ చెప్పిన పరిహారాన్ని పాటించండి, సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యాలు మీరు అందించాలనేటువంటి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నాను. ఈ మాట చెబుతున్నాక ఒక మాట చెప్పి తర్వాత మీనరాశి గురించి మీకు వివరిస్తాను. విశ్వాసం లేకుండా ఏ పని చేసినా కూడా అది ఈ కార్యక్రమాలు సంపూర్ణ స్థితికి రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి బలం లేదు మానవునికి. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, విజయం మీ వంతే అవుతుంది. ఇది నా అనుభవం చెప్తున్నమాట. ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. పని కాలేదని బాధపడవాకండి. సహజంగా కలుగుతుంది, బాధ కలగదు లేదు అని నేను అనను, కానీ కలిగిన సమర్థించుకోండి, సర్దిద్దుకోండి, విశ్వాసంతో ఉండండి, విషయం తెలుసుకోండి, ఎందుకు ఈ పొరపాటు జరిగిందని గ్రహింపజేసుకొని అర్థం చేసుకోండి. అప్పుడు వాస్తవాన్ని మీకే అర్థమవుతుంది, దాన్ని సర్దిద్దుకునే పని సులభతరం అవుతుంది. అలాగే ఆత్మవిశ్వాసంతో పాటుగా కూడా ఆశయ సాధనతో పనిచేయండి, శుభం చెబుతుంది. అందుకే గ్రహం మూలం సర్వం జగత్తు మీ డాక్టర్ విజయహార శాస్త్రి ఎప్పుడు గ్రహస్థితి సర్దూసుకోండి అని చెప్తారు. శని భగవాన్ని నిందించుకుని ఉండండి, అదే మీకు మహత్తరమైన యోగాన్ని ఇస్తుంది. అలాగే తల్లిదండ్రులని మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేసుకోండి. విద్యార్థులారా, తల్లిదండ్రులారా, పిల్లని చక్కని సంస్కారంతో పెంచండి. సంస్కారం ఏదో గొప్ప కష్టం అవ్వకండి. వాళ్ళకి మంచి యోగం వచ్చేది చూడండి, మంచి విద్య వచ్చేది చూడండి, మంచి ధనం సంపాదించేదానికి మార్గాలు అన్వేషణ చేసి చెప్పండి, విదేశాలకు పంపించండి, కోర్టు సాధించండి, ఆనందాన్ని అనుభవించండి. కానీ పక్కవాడిని నొప్పించవాకండి, పక్కవాడిని బాధించవాకండి, పక్కవాడి జోగు ధనాన్ని మనం తీసుకోవాలని యోచన రానికుండా చూడండి. అప్పుడే మీరు ఐశ్వర్యంతో అవుతారు. ఇది ఖచ్చితంగా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి. శాస్త్రాన్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయవాకండి. కృషి లేకుండా ఏ పని కాదు. మీరు చదవండి, మీరు ఉద్యోగం చేయండి, మీరు ఏ వ్యాపారం చేయండి, మీరు ఆలోచించండి, ఏది జరగదు. ఆ ఆలోచన శక్తి పెరిగేదానికి, ఆ చేసిన పని ముందుకు వెళ్ళేదానికి చెప్పేదే ఈ గ్రహస్థితులు. ఇది ఇప్పుడు నేను చెప్పేది చంద్ర ఆధారితం అంటారు. జన్మ లగ్నాన్ని పెట్టి వేరే ఉంటుంది. అందుకే గ్రహచారం గోచారం 2 రకాలు. ఇప్పుడు నేను చెప్తున్నంతా కూడా గోచారాల గురించే చెప్తున్నాను. ఇది 35% మనిషి మీద పనిచేస్తుంటుంది. తక్కినదంతా కూడాను పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈ చెప్పిన దాని వల్ల కొన్ని ఇబ్బందులు రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన దానికి ఎక్కువ ఇబ్బందులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క గ్రహచార స్థితిని ఆలోచించేదానికి గోచారీత్యా అంటే ఈ మాసం వరకే చెప్పాను నేను, కానీ జీవితాంతం చెప్పేది సంవత్సరం నెల రోజు సమయం. ఇది గుర్తుపెట్టుకుంటారని నా మీనరాశి సర్వ భక్తులకు కూడా ఈ మీనరాశి అంటే ఏంటి, ఈ మాసంలో ఎలా ఉందో తెలియజేస్తాను. నేను ప్రథంగా చూసినప్పుడు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4వ పాదంలో మీన ఆ యొక్క రేవతి నక్షత్రం 4వ పాదం అయితే మీనరాశి అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ మీనరాశి వారికి ఒకవేళ మీ యొక్క జన్మ నక్షత్రం అంటే మీ సంవత్సరం నెల రోజు సమయం తెలియక, మీ నక్షత్రం తెలియకపోయినా కూడా మీరు ఎలాంటి దుగ్ధ పడకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటి అక్షరాలు మీ పేరు మొదటి అక్షరం ఉంటే ఇది మీనరాశి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దానికి ది, శ్యం, అలాగే రూమ్, అలాగే ద, అలాగే దు, అలాగే దే, అలాగే దో, చా, చి, ఈ 9 అక్షరాలు మీ పేరు మొదటి అక్షరం ఏమిటంటే ఖచ్చితంగా మీది మీనరాశి అని గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఇలా అద్భుతమైనటువంటి మీ మీనరాశి కలిగిన సర్వ భక్తులకు కూడా సర్వకాలంలో కూడా ఇప్పుడు ఉన్న ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒక తర పరిశీలనగా మీకు వివరంగా చెప్తాను. ఈ మీనరాశికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఆ బుధ భగవానుడు అద్భుతంగా కూడా ప్రస్తుతము ఆ యొక్క నవభాగ్యస్థానములో బుధుడు ఉండడం జరిగింది. అలాగే ఈ మీనరాశికి షష్టమాధిపతి అయిన సింహానికి అధిపతి అయిన సూర్య భగవానుడు కూడా నవభాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ మీనరాశికి 3వ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే నవభాగ్యస్థానంలో కేతు ఉన్నాడు. ఈ మీనరాశికి ఆ రాశికి తృతీయాధిపతి, ఆ రాశికి అష్టమాధిపతి అయిన శుక్ర భగవానుడు అష్టమంలోనే త్వరలోనే ఉన్నాడు. 11 తర్వాత ఆయన కూడా వృశ్చికంలోకి వస్తాడు. అంటే వృశ్చికంలోకి 16/12/2020 వరకు కూడా సూర్య బుధ శుక్ర కేతువులు ఉండడం అనేది జరుగుతుంది. 16 తర్వాత ఆ రవి బుధులు ఇద్దరు కూడాను ధనుస్సు రాశికి ప్రవేశిస్తారు. అంటే ఈ మీన రాశికి 10వ స్థానంలో, ఆ మీన రాశికి 10వ స్థానం అంటే రాశాధిపతి గురువే, ఈ ధనుసుకు రాశి అధిపతి గురువే. అటువంటి వారు అక్కడ ఉంటారు. ఇక మీనరాశాధిపతి అయినటువంటి గురువు రాశికి లాభస్థానంలో ఉన్నాడు, మంచిదే. కానీ అక్కడ మకరం అంటారు. మకరానికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు స్వస్థానంలో అక్కడనే ఉండి పురుషులు ఇద్దరు కలయిక వాళ్ళతో పాటుగా కూడా శని భగవానుడు తన యొక్క 3వ చూపుతో మీనరాశిని చూస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి టోటల్గా మనకున్న గ్రహస్థితి మీకు అర్థమైంది. ఇక చంద్రుడు అంటావా రౌండ్ తిరుగుతూ ఉంటాడు. ఇలా మీనరాశికి ఉన్న ఈ స్థితిని ఒక తరం మనం పరిశీలనగా చూసినప్పుడు, గ్రహ సంపద చూసినప్పుడు నవభాగ్యస్థానంలో ఉన్న రవి బుధ శుక్ర కేతువుల యొక్క ప్రభావితం మీద కొంత ఆర్థిక విషయాలంటే ఫైనాన్స్ డబ్బు విషయాలు కొంత నిలబడడానికి అవకాశం కనబడుతున్నా, అక్కడ ఉన్న కేతు వల్ల ఏదో ఒక కార్యంలో అది మంచి పనికే అవ్వండి కాస్త ఖర్చు అయ్యేదానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత రవి బుధులు ఇద్దరు కూడాను 16వ తారీఖు మారి ధనుసులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా బాగుంటుంది, వ్యాపారపరంగా బాగుంటుంది, ఆలోచనలు కూడా మంచిగా వస్తాయి, మంచి యోచన కలిగేదానికి ఉంటుంది, మంచి విద్యా విధానానికి ముందుకు పోయేదానికి అవకాశం వస్తుంది, మహత్తరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా కూడాను మీనములోనే కుజ భగవానుడు 19వ తేదీ వరకు ఉండి ఆ తర్వాత ద్వితీయంలోకి వెళ్తాడు. ఇక్కడ ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఇది వైవాహిక జీవితం కానివ్వండి, దాంపత్య జీవితంలో కానివ్వండి, భూపరమైన విషయాల్లో కానివ్వండి, లేదంటే ఏదైనా కూడా కోర్టు వ్యవహారాలు కానివ్వండి, వీటిలో కొంచెం వివాదం కలిగిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించి ముందుకు పోవడానికి ఇది ఒక మంచి సమస్య, మంచి శుభ సమయంగా కూడా మనం పరిగణించుకోవచ్చు. అక్కడ బలంగా ఉంటాడు అన్నమాట రాశిలోని కుజ భగవానుడు. తర్వాత కుటుంబ స్థానంలోకి వెళ్ళాడు, స్వస్థానంలో మేషంలోకి వెళ్తాడు, అది మంచిది 19 తర్వాత. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంచెం మంచిగా ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయడంలో ఎటువంటి లోపం లేదు. ఇది కుజుడి యొక్క ప్రభావితం. రవి బుధుడు మేధస్సునిచ్చి, ఒక బలాన్నిచ్చి, ఒక అధికార యోగాన్ని ఇచ్చి, కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్స్ వీటిలో ముందు తీసుకున్నదానికి ఒక అవకాశం కలిగిస్తుంది. ఇవన్నిట్లో ఉంటే రాశికి చెప్పినట్టుగా కూడా అధిపతి అయిన బృహస్పతి, దశమ వృత్తి స్థానాధిపతి గురువు లాభంలో ఉండడం యోగదాయకమైన, శని భగవానుడు కలిసి ఉండడం కష్టమవుతుంది. అక్కడ శని భగవానుడు మీనరాశిలో కలిసినప్పుడు ఇక్కడ మీనరాశి వారు ఈ డిసెంబర్ నెలంతా కూడా మీ యోచన ఆలోచనను చేసేటప్పుడు ఉన్నట్టుండి సడన్గా ఆ ఆలోచన నుంచి విరమించుకోవడమో, తెలియకుండా ఏదో ఊహించనటువంటి యోచన వల్ల ఇంకా ఏదో జరగబోతుంది, ఇంకా మంచిగా జరుగుతుందని రావాల్సిన దాన్ని కూడా దాన్ని వదిలేసుకొని ఇంకో దానికి వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే చంచలత్వం ఉంటుంది, అది కలిగిస్తుంది ఇక్కడ దీనివల్ల శని భగవాను వల్ల. కాబట్టి ఈ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రవి బుధులు బలంగా ఉన్నారు, శుక్రుడు బలంగా ఉన్నాడు, రవికి రాహు బలంగా ఉన్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ చెప్పిన శని భగవాను ప్రభావితం అనేది ఇక్కడ కంటికి కనబడుతుంది, అర్థం పెట్టినట్టుగా కూడా చూసుకోండి. మీరు యోచించుకోండి. ఈ మాసంలో మీకు జరిగేటువంటి గ్రహస్థితిని ఒక పరిశీలించుకుంటే మీ డాక్టర్ నంద్యాల శాస్త్రం చెప్పిన వాస్తవాలను గ్రహిస్తారు. అయితే ఇది 35% పనిచేస్తుందని మీకు మళ్ళా కూడా విలపిస్తున్నాం. కొంత లగ్న ప్రభావితం మీద కొంత పనిచేస్తుంది. సరే, ఏది ఎట్లున్నా కూడా టోటల్గా మనం మీనరాశి వారిని ఈ మాసాంతం చూసినప్పుడు 60% శుభ ఫలితాలు, 40% కష్ట ఫలితాలు కంటికి కనబడుతున్నాయి. ఇంకొంచెం మంచి చేసుకునే దానికి ప్రయత్నం చేసేదానిగా మీకు ఒక పరిహారం కూడా చక్కగా కూడా వినవిస్తాను నేను. ఆ పరిహారాన్ని కనుక మీరు 30 రోజులు కూడా చేయండి, ఎటువంటి కష్టం లేదు, ప్రత్యేకమైన నిబంధనలు ఏమి లేవు. హ్యాపీగా ఆనందంగా కూడా మీ మనస్సాక్షిగా ఏకాగ్రతగా చేయడమే దీని లక్ష్యం. అన్నిటికీ ముందు మనసు ఏకాగ్రత అనేది చాలా అవసరం. భగవంతుడు ఆరాధన కానివ్వండి, గ్రహ దేవతల ఆరాధన కానివ్వండి, మనసును 1 నిమిషం మీరు నిలబెడతారా 2 నిమిషాలు పెడతారా అనేది ఆ మనస్సు మీ పవిత్రంగా
ఆ భగవంతుడి మీద ఎప్పుడైతే మీరు సఫలీకృతంగా కూడా మనసు నిలబడగలుగుతారో అప్పుడు ఆనందమయంగా కూడా మీకు ఆ యొక్క గ్రహదేవత అనుగ్రహం కలిగిస్తారు. ఇది నా 45 సంవత్సరాల జీవితంలో 45 సంవత్సరాల జ్యోతిష్ శాస్త్రంలో ఎంతోమందితోటి నాకున్న అవినాభావ సంబంధాలతో వాళ్ళు చేసే విధి విధానాలతోటి నేను చెప్పేటువంటి మంత్రాలు, నేను చెప్పేటువంటి బీజ సంపుటీకరణలు, అలాగే ఎన్నో రకాల విషయాల మీద వాళ్ళు ఆకలింపు చేసుకొని చేసే వాళ్ళకి ఫలితాలు ఎట్లా వచ్చినాయి, వదిలేసే వాళ్ళకి ఇబ్బందులు ఎలా జరిగినాయి కూడా నిర్ణయించిన తర్వాత మీకు ఈ మాట చెప్తాను. అందుకే ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నాను అనమాట, గ్రహం మూలం సర్వం జగత్తం తీసుకోండి, శ్రేయస్సుని విధించబాకండి. అలాగే ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండండి. ఆత్మవిశ్వాసానికి బలం లేదు, మీకంటూ శక్తి ఉంటుంది, ఆ శక్తిని తీసుకునే ప్రయత్నించండి. విశ్వాసంతో ఆశయంతో ముందుకు నడవండి, విజయం మీదే అవుతుంది. తల్లిదండ్రుని మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేయండి. తల్లిదండ్రుల పిల్లల సంస్కారంతో పెంచండి. మూఢనమ్మకాలకు వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అభ్యాసం చేయవాకండి. నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు ఆకలింపు చేసుకుని ఆ చెప్పేటువంటి పరిహారాన్ని ఏకాగ్రతతోటి మీరు కొంత కార్యాన్ని చేయండి. ఏ పని కాదని ఎప్పుడు చెప్తుంటాను. కొంత మీరు చేయకుండా అచ్చమే ఇక్కడ కూర్చొని మీ గోతనామాలు తోటి మీ పూజలు పురస్కారాలు యజ్ఞ యాగాదికతులు చేయటం ధర్మవిధంగా మేము చేస్తుంటాం. చేయటం కూడా మంచిది, చేసుకోవడం కూడా మంచిది. కానీ దాన్ని చేస్తూ మీరు కొంత చేయకపోతే అది మీకు అది సంపూర్ణ స్థితిని ఇవ్వదనేది నా అనుభూతి చెప్తున్నమాట. కేవలం చాలామంది కొన్ని భ్రమలతోటి ఎవరిని మా అబ్బాయి చేయలేడు, మా అమ్మ నేను మేము చేస్తే సరిపోతుంది, తల్లి కానీ చేస్తే నాకు మా వాడికి వస్తుందని చిన్న అభిప్రాయం ఎలబుస్తారు. చెయ్యొద్దని అన్నం, కానీ చేస్తే అంత ఫలితం రాదని మాత్రం నిర్మోహంగా చెప్పగలను నేను. కాబట్టి వీటిని అర్థం చేసుకొని మీకు మీరే 2 నిమిషాలు ఆఫ్ ద 3 నిమిషం 3 నిమిషాలు భగవంతుడి కోసం మీ టైం వేస్ట్ చేయండి, తప్పేం లేదు కదా అన్న. 3 నిమిషాలు మీరు ఆ స్వామివారి కోసం, ఆ దైవగ్రహం కోసం, మీ జీవిత గమ్యం కోసం, మీ జీవితంలో జరిగేటువంటి వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగ, సంతాన, విదేశయానాలు, అలాగే ప్రత్యేకంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు జరుగుతున్న వ్యాపార వ్యవహారాల్లో కానీ, ఇబ్బందులు కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, అనారోగ్య స్థితులు, వీటన్నిటినీ ఇబ్బందులు రాకుండా మనశ్శాంతితోటి, ఆనందమయంతో అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అయిపోయి భార్య పిల్లలతో కుటుంబ పరంగా కూడాను మనసు ప్రశాంతతగా నిద్రపోతూ ఉండడం కన్నా కావాల్సింది. దానికోసం 2 నిమిషాలు 3 నిమిషాలు భగవంతుడికి మీ టయానికి కేటాయిస్తే ఏమైనా ఇబ్బంది వస్తుందా ఉదయం మీకు మీరే ఆలోచించుకొని, వాస్తవమే మా డాక్టర్ అంజాల శాస్త్రి గారు చెప్పింది, మా గురుగారు చెప్పింది మీ మనసుకు వస్తే పాటించండి, లేదు వదిలేయండి. ఇష్టాలు మీ ఇష్టం మీద ఆధారపడేది తప్ప ఎవ్వరూ దీన్ని బలం చేయాల్సిన అవసరం లేదు, బలం చేయకూడదు కూడా. అర్థం లేకుండా పూజ చేసినా వ్యర్థం అవుతుందని కూడా తెలుసుకోండి. ముందు దాన్ని సరైన స్థితిలో తీసుకున్నప్పుడే ఫలితం వస్తుందనేది కూడా మీకు నేను తెలియజేస్తూ, దీనికి ఏమీ లేదు, చాలా సులభమైన మార్గం మీకు తెలియజేస్తున్నాను. ఎర్రటి పుష్పాలు ఏవైనా సరే, ఎరుపుకు సంబంధించిన పుష్పాలు తీసుకోండి. పెద్దవారు తల్లి ఎవరైనా ముత్తైదులు ఉంటే వారికి ఇచ్చి నమస్కారం చేయండి, లేదంటే ఏదైనా అమ్మవారి దేవాలయాలు ఇచ్చి చూడండి. అది కుదరకపోతే తులసికోట దగ్గర పెట్టి దండం పెట్టండి, లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించిన అమ్మవారికి దగ్గర ఆ యొక్క ఎర్రటి పుష్పాలు పెట్టి నమస్కారం చేయడానికి ప్రయత్నించండి. ఇలా 30 రోజులు చేయండి. దీనికి ప్రత్యేక నిబంధనలు లేవు. ఉదయ స్థానాంతరం మీరు ఈ పని చేస్తే చాలా రకాలకు కూడా మీకు మనసు ప్రశాంతత కలగడానికి కానీ, మీరు చేసే పనులు ఆటంకాల నుంచి కొంతమేర ఉపయోగం కలిగి ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుందని నా అనుభవంతో మీకు తెలియజేస్తున్నా. అలాగే మీరు ఎల్లప్పుడూ కూడా మీ డాక్టర్ అంజాల శాస్త్రి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తూ, మీరు మీ యొక్క బంధుమిత్రులకు కానీ ఇంకా పరివారాలు కూడా గ్రూప్లో పెట్టండి. వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలిసి వాళ్ళు కూడా పాటిస్తే కొంత పుణ్య ఫలం వల్ల మీకు ఫలం వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు 16/11/2020 కార్తీక మాసం ప్రథమ సోమవారం నుంచి ప్రారంభమై 26వ తారీఖు 12/2020కి జరుగుతున్నటువంటి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేది మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్రతి నిత్యం కూడా వస్తుంది. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం దాకా, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వస్తుంది. వీక్షించండి దాన్ని కూడా. ఇంకా అట్లో ముఖ్యంగా కూడాను 28/11/2020 శనివారం శని త్రయోదశి, 12/12/2020 శని త్రయోదశి, 29వ తారీఖు 11వ నెల 2020 కార్తీక పౌర్ణమి. పరమేశ్వరికి ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి, శనీశ్వరికి ప్రీతికరమైన 2 శని తీర్చులు వస్తున్నాయి. దానిలో మీరు భాగస్వామ్యం అవ్వాలన్నా, మీ పేరు, మీ గోత్ర నామ నక్షత్రాలు ఆ యొక్క పంపించాలన్నా, దానికి ఏ విషయాలు ఇలా కింద నెంబర్ సంపాదించండి. అలాగే ధనుస్సు, మకర, కుంభ రాశి వారికి ఏనాడు శనీశ్వరి అనుగ్రహం, అలాగే మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తులారాశి వారికి కూడా శనీశ్వరి అనుగ్రహం అవసరం ఉంది కనుక ఆయా నక్షత్రం కలిగిన వారు, ఆయా రాశులు కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే కుటుంబ పరంగా కూడా మీ పేరు పోతున్నవారు పంపించాలనేటువంటి యోచన ఉన్నా, లేదు నన్ను స్వయంగా ఏదైనా జాతకరీత్యా విషయాలు తెలుసుకోవాలి మీ సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి అనేటువంటి అభిప్రాయం మీ మనసులో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే
కింద నెంబర్ వారు సంప్రదించి నన్ను కలుసుకొని మాట్లాడడం తెలుసుకొని ఆ కార్యక్రమంలో మీరు భాగస్వాములై నిరంతరం వచ్చేటువంటి మీ యూట్యూబ్లోనే మీరు చక్కగా మీ డాక్టర్ నిజాసన్ యూట్యూబ్ని వీక్షిస్తూ ఆ దైవ గ్రహదేవత అనుగ్రహం మీద మీ కుటుంబాభివృద్ధితోటి అష్టైశ్వర్య భోగభాగ్యాలతోటి త్వరగా మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా. ఆయుష్మాన్ భవ. నమస్కారం. శరణం.